పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన మహాగణుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ఎవ్రీ టైం రిమైండ్ చేయడం కూడా మంచిది కాదు, బట్ ఇట్స్ గుడ్. మంగళవారం వస్తేనే మీరు గుర్తుపెట్టుకొని మార్నింగ్ కొద్దిగా త్వరగా లేచి 6:30 to 6:45 దాకా, మేబీ 15 minutes ఈ క్లుప్త సందేశం మీరు వింటే అది మీకు ఆశీర్వాదకరము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. టుడే ఇంకొక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆశ్రయము దేవుడే అన్న మాటతో నేను మీ మధ్యకు వస్తాను. ఈ మాట ఎక్కడి నుంచి మీరు పట్టుకున్నారు అంటే బైబిల్లో ఉంచే నేను వెతికాను. బైబిల్లో నాకు ఆ మాట దొరికింది. పరిశుద్ధుడైన దేవుడు రచించిన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యొక్క ఆమోసు గ్రంథము అనే ఆమోసు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు మీద ఈ గ్రంథం లిఖితము చేయబడి ఉంటా ఉంది. ఈ 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. జరిగిన సంఘటన ఏంటిదంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి అనేక కార్యాలు వారి జీవితంలో చేసిన, వారు వారిని నడిపిస్తున్నా, వారిని ధైర్యపరుస్తున్నా, వారికి సహకారిగా ఉంటున్నా, వారి కార్యాలను సఫలపరుస్తున్నా దేవుణ్ణి వారు విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. ఆ దేవుణ్ణి వారు విడిచిపెట్టడమే కాకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దేవునికి దూరం వెళ్ళిపోవడమే కాకుండా ఆయన వైపు చూడకుండా లోకం వైపు వారు చూచినట్టు కూడా మనము వాక్యంలో మనము స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవునికి అవిధేయుడు కావడమే కాకుండా వారు దేవునికి వారి యొక్క హెచ్కేల్ గ్రంథంలో హెచ్కేల్తో ప్రభు పలికిన మాట, నరపుత్రుడా చూడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మరి సూర్యుని వైపు తమ ముఖాన్ని పెట్టారు, వారి వీపు నా వైపు పెట్టారు అని ప్రభువు అక్కడ ప్రవక్తతో పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నేను ఈ మాటలు ఏ పరిస్థితుల్లో వింటున్నావో తెలియదు. దుఃఖ బాధలో వింటున్నావా, ఓడిపోయిన జీవితంలో వింటా ఉన్నావా, జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితుల్లో వింటా ఉన్నావా, ఏ పరిస్థితి నాకు తెలియదు. ఎందుకంటే మీరు నన్ను చూస్తారే కానీ నేను మిమ్మల్ని చూడను. కానీ మనందరినీ చూచే దేవుడు పరమందుంటా ఉన్నాడు. మనల్ని ఆయన చూచే దేవుడు, మనము మొరపెట్టేదాన్ని ఆయన వినే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సర్వలోకాధిపతి అయిన దేవుడు, ఆయన ఆశ్రయము అన్న దేవుడు అన్న విషయాన్ని ఈ దినం నేను చెప్పే మాటలు తప్పకుండా ఆశ్రయము అయిన దేవుడు నీ జీవితంలో నీకు ఆశ్రయంగా ఉండడమే కాకుండా నీ అవసరతలను ఆయన తెచ్చి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలను ప్రభు హెచ్చరించినట్లు కూడా మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఆయన నీకు నాకు మన అవసరతను తీర్చడమే కాకుండా ఆయన మనల్ని దీవించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. లోకులు మనల్ని కొన్నిసార్లు కలవరపరుస్తారు, నిరుత్సాహపరుస్తారు. ఇంక ఏమీ కాలేదు కదా నీ జీవితంలో, ఎందుకు ఆ దేవుని నువ్వు వెంబడిస్తా ఉన్నావు, ఎందుకు ఆ దేవుని మీద నువ్వు పడతా ఉన్నావు అని కొన్నిసార్లు మనల్ని కలవరపరుస్తాడు. మరి కొన్నిసార్లు మనకు మందులు, మన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేక రకములైన మందులు ఇవన్నీ మనం తీసుకుంటా ఉంటాం. అదే టైంలో అనుమానాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. దీని ద్వారా నాకు స్వస్థత కలుగుతుందా, దీని ద్వారా నాకు ఆరోగ్యం కలుగుతుందా అన్న ప్రశ్నలు కూడా మనకు వస్తానే ఉంటాయి. అందుకే అటువంటి పరిస్థితులను చేయవలసినదంతా నువ్వు దేవుని ఆశ్రయించాలి. ఇందులో ఒక సహోదరి కలిసి అప్పటికే ఆవిడ చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. హెల్త్ ఇష్యూని బట్టి చాలా మంది డాక్టర్స్, ఒక డాక్టర్ ఉన్నాడు ఈ టెస్ట్ చేయాలి, ఇంకో డాక్టర్ ఆ టెస్ట్ చేయాలి, ఇంకో డాక్టర్ ఆయన చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు ఇది చేయాలని ఆ విరక్తి కలిగి ఇన్ని చేసిన దినమున ఆ కన్నీరు కారుస్తా ఉంది. ఇన్ని టెస్ట్ ఇవన్నీ చేసినా ఇంకా ఇవే చేయాలంటున్నామ్మా. ఇవన్నీ
ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం ప్రభా, ఇవన్నీ చేయమంటా ఉన్నారు. నేను చేసుకున్న ఆఖరికి వాటన్నిటి మీద నీ అధికారం ఉంటా ఉంది. నేను నిన్ను ఆశ్రయిస్తా ఉన్నాను, నీవు నాకు సహాయం చేయను. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అద్భుత క్రియలు నీ జీవితంలో చేస్తాడని చెప్పడం జరిగి ఉంటుంది. దూరదేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు వేరే, ఇక్కడ డాక్టర్లు వేరే, కానీ పరమ వైద్యుడైన యేసు ప్రభువును ఆశ్రయిస్తే, మహాఘనుడైన ప్రభువుని నీవు ఆశ్రయిస్తే నీ జీవితంలో కార్యాలు సఫలమవుతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆయనను ఆశ్రయించాలి అంటే ఆశ్రయమునకు కారకుడైన దేవుడు నీ హృదయంలో ఆయన నివసిస్తూ ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కొన్ని పరికరాలు ప్రభు మన జీవితంలో పెట్టాడు. విశ్వాసం అనే పరికరం, ప్రార్థనా జీవితం అనే పరికరాన్ని, వాక్యము అనే పరికరాన్ని, పరిశుద్ధుల సహవాసము అనే పరికరాన్ని ప్రభు మనకు పెట్టాడు. దేవుని సన్నిధి అనే పరికరాన్ని మనకు పెట్టాడు. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటాయో, ఇవి మన జీవితంలో ఆశ్రయమునకు కారకుడైన దేవుడు తన కార్యాలను మన జీవితంలో చేసుకోవడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కీర్తనకారుడు 85వ కీర్తన 8-9 వచనాల్లో ఈ విధంగా లిఖితం: దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, నేను వింటాను. వాటి కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తి జీవితంలో ఆయన చెప్పేటివి. నేను ఆయనను ఎందుకు ఆశ్రయిస్తాను అంటే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన కార్యాలు సఫలం చేసే దేవుడని నాకు విశ్వాసం కలిగింది. ఆనాడు బైబిల్లో రాయబడింది, యోహాను సువార్తల్లో ఆఖరి 4వ సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అప్పటికి యేసుకు సమాచారం పంపించాడు. ఇదిగో నీ శిష్యుడై లేదా నీకు సన్నిహితుడిగా ఉంటున్న లాజరు ఆయన రోగి అయినాడంటే త్వరగా యేసు ప్రభు రావాల్సిందే. కానీ ఇంకా 2 దినాలు ఆలస్యం చేశాడంట. లాజరు చనిపోయాడు, లాజరు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు అప్పుడు వచ్చిన తర్వాత, మార్తా నీవు ఇక్కడ ఉండింటే, మేము నిన్ను ఆశ్రయించాం, కానీ నీవు ఇక్కడ ఉండింటే మా సోదరుడు బ్రతికి ఉండేవాడేమో అని. కానీ ఆ సమయంలో యేసు ప్రభు పలికిన మాట, నీవు నమ్మితే నమ్మదగిన దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో నన్ను ఆశ్రయించుడి, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మార్తతో అంటున్నాడు, మార్తా నీవు నమ్మిన ఎడల, మార్త అంటే నమ్ముతున్నాను ఒక దినమో మా సోదరుడు తరపున లేస్తాడు ఒక దినమని. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నమ్మితే ఇప్పుడే కార్యాలను చూస్తావన్నాడు. పేరు పెట్టి లాజర్ని పిలిచాడు. 4 దినములు 4 దినములు మరి సమాధిలో ఉన్న లాజరు ప్రేత వస్త్రంలో తిరిగి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రేక్షకులు, విశ్వాసులు, ఇది సూటిగా ప్రభు అంటా ఉన్నాడు, ఆశ్రయము నేనే, ఆశ్రయము దేవుడే, ఆశ్రయము ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనను ఆశ్రయిస్తే ఏ కార్యాన్నైనా ఆర్థిక సమస్యనే కావచ్చు, ఆ శరీర బలహీనతనే కావచ్చు, కుటుంబ సమస్యనే కావచ్చు, భార్యాభర్తల ఉంటున్న విభేద సమస్యనే కావచ్చు. న్యూస్ పేపర్లో ఎంతో ఈ దినమే ఆ న్యూస్ పేపర్లో చదివాం. వారి మధ్య విభేదాలు కలిగినప్పుడు ఆయన 3 కత్తులు తీసుకుని వెళ్ళి ఆయన భార్యను పొడిచి చంపేశాడని ఇవన్నీ వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఒకవేళ విరక్తి కలగొచ్చు జీవితం మీద, ఎందుకు బ్రతకాలా అనుకుంటాం. కానీ నీవు బ్రతకాలని తీర్మానం కలిగి ఆశ్రయమునకు కారకుడైన ఆ ప్రభు, మహాధనుడు, సర్వోన్నతుడు, పరమందుంటున్న దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా నీ అవస్థతలు నా అవస్థతలు తెచ్చగలిగిన దేవుడు. ఆనాడు మార్తా నమ్మకము కలిగింది. ఆ సమయంలో అందుకే ప్రభు తన సోదరుని 4 దినములు మరి సమాధిలో ఉన్న తన సోదరుని పిలిస్తే ఆయన బయటికి లేచి రావడమే కాకుండా
తర్వాత ప్రజలతో కలిసి ఆయన జీవించినట్టు కూడా వాక్యములో మనము చూస్తాం. ఆమోసు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించినట్లు మనము చూస్తూ ఉంటున్నాయి. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, సర్వాధికారి యొక్క దేవుడు సెలవిచ్చినదేమనగా, కార్యాన్ని సఫలము చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు సెలవిచ్చినదేమనగా, ఆ మాట ద్వారా అద్భుతాలు చేయగలిగిన దేవుడు సెలవిచ్చినదేమనగా ఏమంటా ఉన్నాడంటే, నన్ను ఆశ్రయించుడి, కమ్ టు మీ, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇక చావు అనేది మీకు భయం ఉందేమో, ఆ భయమును నేను తొలగించగలిగిన శక్తిమంతుడనని ప్రభు పలుకుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ ప్రేక్షకులు, ఈ సమయంలో సూటిగా పరిశుద్ధుడైన దేవుడు అంటా ఉన్నాడు, మీరు భయపడవద్దండి, చావును గురించి భయపడవద్దండి, మరణమును గురించి భయపడవద్దండి. నేను మరణమును జయించి తిరిగి లేచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చనిపోయి మరణమును జయించి పునరుద్ధానుడైనాడు. ఆయన అంటా ఉన్నాడు, ఎదురు నేను వస్తాను, నేను వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు గొప్ప నివాసాలు ఏర్పరుస్తా ఉన్నాను, నేను మరి ఒకసారి వస్తాను, మధ్య ఆకాశంలోనికి వస్తాను, మధ్య ఆకాశంలోకి నేను మీకంటే ముందుగా నిద్రించిన వారి ఆత్మలను నేను నా వెంట తీసుకొని వస్తాను, మీరందరూ కూడా మధ్య ఆకాశంలో నన్ను కలుసుకుంటారు, ఆశ్రమైన దేవుడను నేను మీతో కలిసి నివాసం చేస్తానని ప్రభు సెలవిచ్చే సమయంలో ఎందుకు ఒక చిన్న తలంపు, ఆశ్రయమైన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా విన్నావో లేదో, ఆశ్రయమైన దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడంట. ఎందుకు ఆయన యందు నేను విశ్వాసం ఉంచకూడదు అని ఒకవేళ నీవు తలంపు కలిగి ఉంటే వెనక తిరగొద్దు, ముందుకే చూడు. ఆశ్రయమైన దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచు. ఆశ్రయమైన దేవుడు నీ జీవితంలో కారకుడుగా ఉండడమే కాకుండా నీ జీవితంలో కావలసిన వాటిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు. నమ్ముతున్నావా ఈ మాటలు? ఈ ఆశ్రయమైన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అది మార్త ఆయన యందు నమ్మకం పెట్టుకుంది కాబట్టి తిరిగి తన సోదరుని సంపాదించుకోగలిగినాడు. నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నీవు ఆయన దగ్గరికి వచ్చి, ఆశ్రయమైన దేవా, ఇవన్నీ నేను పోగొట్టుకున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నానంటే నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటినీ ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త, ప్రాణప్రియుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా నాయన, మీరు ఆశ్రయమైన దేవుడవని మాకు తేటపరిచారు. ఆశ్రయమైన దేవుడైన మిమ్మును మేము ఆశ్రయిస్తే మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండడమే కాకుండా మేము అడుగు వాటిని మీరు భయమును తొలగిస్తారు, భీతిని తొలగిస్తారు. సత్య విషయంలో మీరు మాకు సహాయకారిగా ఉంటారని, ఎందరైతే మిమ్మల్ని ఆశ్రయమైన దేవుడిగా కలిగి ఉండాలని విశ్వాసం ఉంచారో వారి జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్నందరినీ ఆశ్రయమైన దేవుడు దీవించును గాక. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో